ఈ మధ్య లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించాలని అన్ని పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. మొదట కాంగ్రెస్ పార్టీ ఈ అంశం తెరపైకి లేపింది. ఎందుకంటే ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి పట్టణ మీటింగ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్స్ 23% నుండి 42%కు పెంచుతామని ప్రకటన విడుదల చేసింది. దీన్నే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అంటారు. ఈ 42% అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 49ను తీసుకువచ్చింది. దీని ప్రకారం రిజర్వేషన్స్ కల్పిస్తే సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి మించిపోతుంది. కాబట్టి హైకోర్టు స్టే విధించింది. ఎందుకంటే ప్రస్తుతం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్స్ అమలులో ఉన్నాయి. దీనికి అదనంగా బీసీ రిజర్వేషన్స్ 42% కలిపితే మొత్తం 67% అవుతుంది. ఇది సుప్రీంకోర్టు విధించిన పరిమితి 50%కు మించిపోతుంది. కావున హైకోర్టు స్టే విధించింది. ప్రజాస్వామ్యంలో గ్రామ, పట్టణ స్థాయిలో ప్రజాప్రతినిధులను ఎంచుకోవడం చాలా ప్రధానమైన అంశం. తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ప్రజల పాలనకు బలమైన పునాది. ఈ స్థానిక ఎన్నికలు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం జరుగుతాయి. ఈ ఎన్నికలను పర్యవేక్షించే అధికారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంకు ఉంది. చట్ట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి మొత్తం సీట్లలో 50% కంటే ఎక్కువ కాకూడదు. బీసీలకు 42% చట్టపరంగా కావాలి అంటే ప్రభుత్వం చట్ట సవరణ చేయాలి. ఇది భవిష్యత్తులో పెద్ద రాజకీయ మరియు చట్టపరమైన చర్చకు దారితీస్తుంది. తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% ఇవ్వాలనుకుంటే పార్టీ సొంత నిర్ణయం తీసుకొని ఇవ్వవచ్చు. దీనికి చట్టం ఏమీ అవసరం లేదు. రాజకీయ పార్టీ తమ నిర్ణయంతోనే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ వర్గానికి 42% సీట్లు ఇవ్వడం నేరం కాదు. ఒక రాజకీయ పార్టీ తన అభ్యర్థుల ఎంపికలో ఎవరికి ఎంత శాతం టికెట్లు ఇవ్వాలో తదేకంగా నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు బీసీలకు 45%, మహిళలకు 15%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం పార్టీ అంతర్గత నిర్ణయం మాత్రమే. ఇది చట్టపరంగా నిషేధం కాదు. కాబట్టి పార్టీ 42% టికెట్లు బీసీలకు ఇవ్వడం చట్టవిరుద్ధం అయితే కాదు. కానీ ఒకవేళ ప్రభుత్వం అధికారికంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని నిర్ణయిస్తే అది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. అందువల్ల ప్రభుత్వం బీసీలకు 42%, ఎస్టీలకు 10%, ఎస్సీలకు 15% మొత్తం కలిపి 67% రిజర్వేషన్స్ ఇస్తే దానిని కోర్టు రద్దు చేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు. కానీ ఇది నేరం మాత్రం కాదు. ఈరోజు అంటే అక్టోబర్ 18, 2025న బీసీ సంఘాలు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. ఎందుకు? బీసీ సంఘాలకు 42% రిజర్వేషన్స్ చట్టం తేవాలని. దీనికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మరియు మిగతా పార్టీలు అన్నీ మద్దతిచ్చాయి. ఈ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే చట్టం లేకపోయినా బీసీలకు 42% సీట్లు ఇవ్వవచ్చు. కానీ చట్టం కోసం పట్టుబడుతున్నాయంటే అంతర్గతంగా ఈ పార్టీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.